హలో అండి, అందరికీ నమస్కారం. మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను టిష్యూ పేపర్తో ఫ్లవర్స్ చేయడం చూపించబోతున్నాను. ఈ ఫ్లవర్స్ని మీరు ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. సో ఫస్ట్ అయితే నేను టిష్యూ పేపర్ రోల్ నుండి 4 స్ట్రిప్స్ తీసుకున్నాను. వీటి లెంత్ వచ్చి 30 సెంటీమీటర్స్. అండ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు వీటిని ఫోల్డ్ చేయండి. వన్స్ ఇది ఫోల్డింగ్ కంప్లీట్ అయ్యాక వీటి సెంటర్లో హోల్డ్ చేస్తూ ఫ్లోరల్ వైర్తో టై చేస్తున్నాను. మీరు ఏదైనా నార్మల్ వైర్ యూస్ చేయొచ్చు. నెక్స్ట్ స్టెప్ వచ్చి వీటి ఎడ్జెస్ని నేను మార్కర్తో కలర్ చేస్తున్నాను. మీరు నార్మల్ స్కెచ్ పెన్ కూడా యూస్ చేయొచ్చండి. సో ఇలా 2 సైడ్స్ కలర్ చేశాక నేను లేయర్స్ని సపరేట్ చేస్తున్నాను. పేపర్ చిరిగిపోకుండా స్లోగా సెపరేట్ చేయండి. లేస్ అని సపరేట్ చేశాక బాల్ లాగా ఫామ్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రెస్ చేయండి. సో నెక్స్ట్ ఫ్లవర్ స్టెమ్ కోసం గ్రీన్ కలర్ షీట్ తీసుకున్నాను. తర్వాత దాన్ని ఈ విధంగా రోల్ చేసుకొని గ్లూతో స్టిక్ చేసుకున్నాను. నెక్స్ట్ సేమ్ షీట్ యూజ్ చేసి నేను లీవ్స్ కట్ చేసుకుంటున్నాను. స్మూత్ సర్ఫేస్ ఉన్న పెన్ ఆర్ పెన్సిల్ యూస్ చేసి లీవ్స్ని కొంచెం బెండ్ చేసి స్టిక్ చేసుకోండి. ఫ్లవర్స్ బేస్ కోసం గ్రీన్ షీట్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఫ్లవర్కి బేస్ పార్ట్ని స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్లవర్కి స్టెమ్ని స్టిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ హాట్ గ్లూ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ గ్లూ అయినా యూస్ చేయొచ్చు. సో ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ 3 కలర్స్లో చేశానండి. ఈ ఫ్లవర్స్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్లో పిక్ పోస్ట్ చేసి DIY తెలుగుని ట్యాగ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ వీడియో నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.